ఈరోజు ఎంతో శక్తివంతమైన రాఖీ పౌర్ణమి. వృషభ రాశి వారు కోటీశ్వరులు అయ్యే సూచనలు. ఈ ఒక్క పని చేయండి చాలు, మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఈరోజు శక్తివంతమైన రాఖీ పౌర్ణమి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరు ఏ పని చేసినట్లయితే వీరి జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృత్తిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారండి. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యమే కాదు. ఈ రాశి వారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చక్కటి ఆలోచన విధానం ఉన్నట్లయితే అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు. ఈరోజు రాఖీ పౌర్ణమి నుండి కూడా వృషభ రాశి వారికి ఏ పని చేపట్టినా సరే విజయావకాశాలను చూస్తారు. కోటీశ్వరులు అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ఒక్క పని చేసినట్లయితే మీ జీవితంలోనే తిరుగులేదు. మీరు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీలో పోరాట పటిమను మీకు చాలా విజయాన్ని అందిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బాధ్యతలు అనేవి కూడా మీకు పెరుగుతాయండి. కీలకమైన విషయాలలో పెద్దలను కలుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన మీకు బాధను కూడా కలిగిస్తుంది. హానికరమైన పనులకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివితే శుభాలు కలుగుతాయి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. వృషభ రాశి విద్యార్థులకు వారి కష్టాలకు తగిన ఫలితాలను పొందుతారు. అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు మీరు కొంచెం సమయాన్ని అయితే కేటాయించాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదండి, వీరి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతాయి. మీరు కోరుకున్న చోటుకి మీ యొక్క బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి మీరు ఈ సమయంలో ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుడి మీద ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు అనేవి పడి ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి.
కనిపిస్తున్నాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేస్తే మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. అంతేకాకుండా ఈ రాశివారి సమయంలో కొన్ని పరిహారాలను పాటించినట్లయితే మీ జీవితంలో తిరిగి అనేదే ఉండదట. లక్ష్మీదేవి ఆరాధనతో మీ జీవితం ఊహించిన విధంగా మారబోతోంది. మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారి సమయంలో క్రమం తప్పకుండా గురుమంత్రం జపిస్తే మేలు. ఈ ఏడాది 10 ముఖాలు కల రుద్రాక్ష ధరించడం చేత మేలు జరుగుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవాలి. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి. ప్రతిరోజు ఉదయం పూట సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే వీరు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కొరకు అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారండి. అత్యంత బద్ధకస్తులుగాను, ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వీరు వెనుకాడని వారుగా కూడా ఉంటారు. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు. అంతేకాదండి, ఈ రాశికి చెందినటువంటి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దుఃఖము, దరిద్రము కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీలలిత సహస్రనామం చదవడం వలన వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శని దశ యోగిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.